పట్టణంలోని చౌత్రా సెంటర్లో వేంచేసి ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవస్థానం అమావాస్య శనివారాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో శనీశ్వర స్వామికి అభిషేకాలు దానాలు సమర్పించారు. ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి కుమారశాస్త్రి మాట్లాడుతూ శనివారం అమావాస్య రావడం ఎంతో విశేషమైంది అని తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానంలోని ఉప ఆలయమైన కాలభైరవ స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిలకలూరుపేట తదితర ప్రాంత భక్తులకు మీ వారణాసి కుమారశాస్త్రి నమస్కరిస్తూ తెలియజేస్తున్నది ఏమనగా, ఈరోజు శనీశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఎందుకనంటే అమావాస్య శనివారం కనుక కలిసి వచ్చిన రోజున శనీశ్వరుడు ఎంతో పవర్ఫుల్గా ఉంటారని చెప్పని పూర్వకాలంలో పరమశివుడు అంతటి వాడే ఈ సత్యాన్ని గ్రహించుకొని శనీశ్వరుడి గురించి ఘోర తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై, నీకు ఏం కావాలి పరమశివ, నన్నెందుకు కోరుకున్నావు, నువ్వు నా గురించి ఎందుకు తపస్సు చేసుకున్నావు అని ఆ యొక్క శనీశ్వరుడు అడిగిన వెంటనే పరమశివుడు సమాధానం చెప్తాడు. ఏమంటే, ఓ శనీశ్వర, నువ్వు లోకాలన్నింటినీ కూడా పట్టి పీడిస్తున్నావు, ముల్లోకాల్లో జనులందరూ కూడా చాలా బాధపడుతున్నారు, వారందరినీ కూడా నువ్వు ఏమి చేయకుండా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని చెప్పని నేను కోరుకున్నానయ్యా. అదేదో నువ్వు నన్ను పట్టుకొని పీడించినా ఇబ్బంది లేదు అని అడిగిన వెంటనే శనీశ్వరుడు చాలా సంతోషించి, ఏ రోజైతే శనివారం రోజున అమావాస్య రోజు వస్తుందో ఆ రోజున ఎవరైతే నన్ను భక్తు శ్రద్ధలతో ఆరాధిస్తారో వారి అందరికీ కూడా సుఖ సంతోషాలు భోగభాగ్యాలుతో ఉంటారని చెప్పని ఆ యొక్క శనీశ్వరుడు భగవానుడు పరమశివుడికి చక్కగా విన్నవించిన వెంటనే అటువంటి మహత్తరమైనటువంటి రోజు రావాలని చెప్పని పరమశివుడు శనీశ్వరుడి దగ్గర చక్కగా అనుమతి పొంది, ఆ పరమశివుడు వైకారు కనుక తాను కూడా దీనిలో భాగంగా జనులకు ఎటువంటి సమస్యలు రాకుండా
తన కంఠంలో గరళాన్ని నింపుకొని అందరినీ కూడా చక్కగా కాపాడుతూ రక్షిస్తున్నటువంటి అంతటి పర్వదినం ఈరోజు. వైశాఖ మాసం, బహుళ అమావాస్య, అందులో శనివారం కలిసి వచ్చింది కనుక ఇటువంటి మహత్తరమైనటువంటి రోజు మన చిలకలూరుపేట చౌకరా సెంటర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున రంగరంగ వైభవపేతంగా ఆ శనీశ్వరుడికి ఎన్నో రకాలుగా ఎన్నో విధంగా తైలాభిషేకాలు జరగడం చాలా మహద్భాగ్యంగా మనం భావించవచ్చు. ఈ రోజున భక్తులందరూ కూడా ఎక్కడి నుంచో మన దేవాలయానికి విచ్చేసి ఆ శనీశ్వరుడు భగవాన్ని దర్శనం చేసుకొని చక్కగా తైలాభిషేకాలు నూలుతోటి అష్టోత్తర పూజ చేయించుకొని ఉమామహేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది గంగా పార్వతీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క కృపకు ఈ రోజున భగత్ అనుగ్రహం చేత భక్తులు అలరాడుతున్నారని చెప్పేసి మీకు తెలియజేయడంలో నేను సంతోషిస్తున్నాను. అవునా, ఈరోజు సాయంకాలం కూడా అమావాస్య రోజు కనుక మన దేవాలయంలో ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ శ్రీ కాలభైరవ స్వామి వారికి పుష్పాండ దీపారాధన పూజ మహోత్సవం జరుగుతుంది. అంటే పుష్పాండం అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయలో దీపారాధన చేసి ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థం విప్ప పువ్వుతోటి అలాగే మిరపగారెలతోటి ఈ కాలభైరవ స్వామి వారికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు జరుగుతాయి కనుక 50 మంది భక్తులు మన దేవాలయానికి విచ్చేసి కాలభైరవ స్వామి వారిని దర్శనం చేసుకొని అలాగే శనీశ్వర గ్రహ స్వామి వారిని కూడా దర్శనం చేసుకొని శ్రీ గంగా పార్వతీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా 50 మంది భక్తులకి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.